జనాలు చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు న్యూస్ లో. రావణ్ ఫోన్ లో ఉన్న వీడియోస్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. వాడి ఫోన్ లో ఎన్ని బూత్ బొమ్మలు ఉన్నాయి. అశ్లీల వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఆధారాలు కూడా సంపాదించారు. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హరాస్ చేశారు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినం. ఆ వీడియోలు దగ్గర పెట్టుకొని ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేసిండు. లైంగికంగా వేధించినట్టు పోలీసులకి సమాచారం అందింది. డేటా ఆధారంగా 10 మంది బాధితుల్ని గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దరిద్రాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి. రౌడీకి సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. దేశం మొత్తం చూస్తుంది. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకి పైసలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి, అండ్ ఏ ఏ పార్టీల నుంచి పైసలు వచ్చినాయి, ఏ ఏ సంస్థల నుంచి పైసలు వచ్చినాయి అన్ని చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. చూడండి సార్, చూడండి. చూస్తున్నా 2 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్. సో బ్యాంక్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆ 2 బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి పోలీసు అధికారులు ఆ బ్యాంక్ అధికారులకి అయితే ఒక లేఖ రాశారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు చూస్తూ ఉంటారు, పోలీసులు కూడా చూస్తున్నారు. వాడి ఫోన్ లో వీడితోని ఎవరెవరికి కనెక్షన్లు ఉన్నాయి అనేది కూడా ఎన్ఐఏ వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఏదో ఒకసారి ఫేస్ టరింగ్స్గా మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఆడికి పిచ్చి వాడి గురించి బాగా టెన్షన్ పడిపోయేటోళ్ళ వీడియోలు కూడా వాడి ఫోన్ లో ఉన్నాయేమో అని ప్రజలు కూడా చూస్తున్నారు. గుండె ఒక క్షణం ఆగిపోయింది. అంత లోపమైపోయారా నీకు? కానీ రావణ్కి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారి విషయంలో ఇటు ప్రభుత్వం సైతం చాలా సీరియస్ గా ఉంది. నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఈ విప్లవంలో చెప్పు. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. రావణుడే గెలుస్తాడు అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. అసలు పౌర హక్కులు హరించిపోయే విధంగా జరుగుతూ ఉన్నప్పుడు చాలా దుర్మార్గం. రావణ్, నేను మరొకసారి చెప్తున్నా, రావణ్ ఐడియాలజీ మా ఐడియాలజీ. నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను, కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. రావణ్ మమ్ముల్ని కూడా దూషించాడు, మమ్ముల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ తరపే ఇవాళ మేము ఉంటాం. సిగ్గులేదురా నీకు? ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి. అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా, కూట్లే. ఈ ప్రశ్న జోసెఫ్ గడు అరెస్ట్ అయిన తర్వాత సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ఎలక ఇప్పుడు దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. ఫస్ట్ మనం క్రాంతి వ్లాగర్ గడి విషయానికి వస్తే, ఇతనేమో అసలు ఏం చేయాలో అర్థం కాక ఆ వీడియోస్ ని కాసేపు ప్రైవేట్ చేస్తున్నాడు, మళ్ళీ పబ్లిక్ లో పెడుతున్నాడు. ఇలా ఏం చేసిన పని అవదని తెలిసి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే, హిందువుల్లో నెగిటివిటీ వచ్చేస్తుంది కాబట్టి సింపతి కొట్టడం కోసం ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితంలో అతను పార్టిసిపేట్ చేసిన ఒక సనాతన కాన్క్లేవ్ లో తన స్పీచ్ ని ఇప్పుడు పబ్లిక్ గా పోస్ట్ చేసుకున్నాడు. కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు?
ఇక తులసి చందు విషయానికి వస్తే ఎక్కలేని డ్రామాలు ఆడడం ఆవిడకు అలవాటే కాబట్టి ఆవిడ ట్విట్టర్ లో మనం పోస్టులు చూస్తే ఆవిడ స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడేస్తున్నట్టు లేదా ఇంకేదో యాక్టివిటీస్ చేస్తున్నట్టు వాళ్ళు చేసే పనులన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, కానీ ఒక్కటి కూడా పని అవ్వట్లేదు అండ్ పని అవ్వనివ్వం. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన